ప్రపంచంలోని ఏ సమస్య కూడా మన ఆత్మవిశ్వాసం, ధైర్యం కంటే పెద్దవి కావు. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్క చేయకు. కాలం అనంతం. ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరల మరల కూడగట్టుకో. వెలుగు వచ్చి తీరుతుంది. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు. కానీ బతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు. అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం మాత్రమే. ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నారని చెప్పడం కాదు. ఎవరూ లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేసి అధిగమించడం. భయం అనే వరదను అరికట్టడానికి ధైర్యం అనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి. ఒంటరిగా నిలబడే ధైర్యం, అవమానాలను భరించే శక్తి ఉన్నవాడే జీవితంలో గెలుస్తాడు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండటమే అసలైన ధైర్యం. ధైర్యమే ఆయుధం. ఏ యుద్ధంలోనైనా ఒక వీరుడు తన చేతిలో ఉన్న ఆయుధం వల్ల కాదు, అతని గుండెల్లో ఉన్న ధైర్యం వల్ల గెలుస్తాడు. ధైర్యం అన్నదే అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతాం. మనిషి పతనానికైనా, పాపానికైనా కారణం భయమే. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించేవాడికి భయం ఉంటుంది. గతం గురించి ఎక్కువ ఆలోచించేవాడికి బాధ ఉంటుంది. వర్తమానంలో జీవించేవాడికి ఆనందం ఉంటుంది. కోపం ఆనందాన్ని దూరం చేస్తే భయం గెలుపును దూరం చేస్తుంది. కోపాన్ని, భయాన్ని మన నుండి దూరం చేసి ఆనందంగా జీవితాన్ని గడిపేద్దాం. జీవితం అనే ఈ ఆటలో భయం నిన్ను ఓడించకుండా చూసుకో. ఎవరికో భయపడుతూ బతికే జీవితంలో ఆనందం ఉండదు. నీ పుట్టుకకి ఒక అర్థం ఉందని తెలుసుకొని భయం వదిలి బ్రతుకు. అప్పుడు అదే నిజమైన జీవితం అవుతుంది. బాధని బలంగా మార్చుకోవడం నేర్చుకో. భయం కూడా నీకు బానిస అవుతుంది. తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమోనన్న భయం పక్షికి ఉండదు. ఎందుకంటే ఏ పక్షి కూడా తను వాలిన కొమ్మను నమ్ముకోదు, తన రెక్కలను మాత్రమే నమ్ముకుంటుంది. బాధ, దుఃఖం, భయం అనేవి నీ లోపలే ఉండేవి. స్వయంగా తయారు చేసుకున్న ఈ పంజరంలో నుండి బయటకు వచ్చి చూడు. ఈ ప్రపంచానికి నువ్వే రాజు కావచ్చు. అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి. నిన్ను నిన్నుగా చూసి నీలో ధైర్యం నింపే వ్యక్తి నీ జీవితంలో ఒక్కరు ఉన్నా చాలు. నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఏ కాలంలో అయినా మనిషి బతకాలంటే ఏమవ్వదు అనే ధైర్యం అయినా ఉండాలి, లేదా ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. ఏ పనినైనా ప్రారంభించే ధైర్యం మీకు ఉంటే దానిని పూర్తి చేసే బలం మీకు తప్పక సమకూరుతుంది. ఏళ్ల తరబడి నీళ్లలోనే ఉన్న రాయి మెత్తపడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. నేల నాగలి ఘాట్లను ఓర్చుకొని పంటలు పండి ఆకలి తీరుస్తుంది. అదే నేలను గుణపంతో గుచ్చిన దాహం వేసే దప్పిక తీర్చే బావి అయి నీరు అందిస్తుంది. ధైర్యవంతుడు ఎన్ని సూటిపోటి మాటలు, ఎదురు దెబ్బలు, కష్టాలు తగిలినా అవేమీ లెక్క చేయకుండా, హృదయంలో ధైర్యం కోల్పోకుండా ఎప్పుడు గొప్పగా జీవిస్తాడు. ధైర్యం ప్రతి సవాలును ఎదుర్కొంటుంది. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. సమస్య ఎంత పెద్దదైనా ధైర్యం ఉంటే సాధ్యమే. జీవితం అంటే ఆట కాదు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటే యుద్ధం. గెలిచే వరకు ధైర్యంగా పోరాడాల్సిందే.